నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. మే మాసం యొక్క ప్రత్యేకతలు, మే మాసంలో వచ్చే పర్వదినాలు, మే మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, పాటించాల్సిన పరిహారాలు, మరీ ముఖ్యంగా అతిగా బ్లాకేజెస్ కూడా ఉంటాయి, జాతకరీత్యా ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు, వారికి కూడా చివరిలో చాలా మంచి పరిహారాలను అయితే తెలియజేయడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు సంధ్య గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. గురువు గారు, మరి ఏంటి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, పర్వదినాలు ఏమి ఉన్నాయి, ఆ వివరణ ఒకసారి తెలియజేస్తారా గురుగారు? సో ముందు మనకు 12 రాసుల వారి జాతకాలు చెప్పుకునే ముందు మనం మే మాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మే మంత్ లో 3-4 విశేషాలు ఉన్నాయండి, ముఖ్యమైనవి. ఇంకా చాలా ఉన్నాయి, అందరికి అర్థమయ్యేది చెప్పుకుందాం. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పూర్ణిమతో స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాసం పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే ఒక పూర్ణిమ నుంచి ఇంకొక పూర్ణిమ మధ్యలో ఈ మాసం అంతా ఉంది. ఇది ఒక హైలైట్. రెండో హైలైట్ ఏం చెప్తారంటే, మనకి హనుమ జయంతిని కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. కొన్ని మన తెలంగాణ లాంటి ప్లేస్ లో ఆల్రెడీ జరుపుకున్నారు, బట్ కొన్ని ప్లేస్ లో ఇంకా స్టిల్ జరుపుకుంటారు అనమాట. అది 12వ తారీఖు వస్తుంది. తర్వాత కర్తరి అంటారండి. మన కృతికారు కర్తెర అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, కార్తెలు అంటారు. చిత్త కార్తె, రోహిణి కార్తె, రకరకాల కార్తెల లాగా ఎప్పుడైతే సూర్యుడు రోహిణి కృతికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతారో దీన్ని కర్తరి అంటారు, అంటే కృతికా కార్తె అంటారు. కామన్ లో బాగా నానుడు ఏంటంటే కత్తిరించబడుతూ ఉంది అని. అంటే అప్పటిదాకా పెళ్లిళ్ళు సీజన్, ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో 12 రోజులు, 13 రోజులు, 15 రోజులు గ్యాప్ వస్తుంది అనమాట. కట్ చేయబడుతుంది కాబట్టి కర్తరి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఈ టైంలో ఏమి చేయకూడదు, ఏమి చేయాలనేది స్పష్టంగా మన గ్రంథాలు వివరించారు. ముఖ్యంగా చెయ్యకూడని పనులు ఏంటంటే, పెళ్లికి సంబంధించిన పనులు వాయిదా వేసుకుంటారు. తర్వాత గృహ ప్రవేశాలు, శంకుస్థాపన లాంటి వాయిదా వేసుకుంటూ ఉంటారు. అలానే అగ్రికల్చర్ రిలేటెడ్ ఈ టైంలో ఇత్తనాలు నాటము, చెట్లు నాటం లాంటివి చేయకూడదు. భూమి దున్నటం లాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట. ఇవి చేయకూడని పనులు. అయితే మిగతా పనులన్నీ యాజ్ గా అన్ని చేసేసుకోవచ్చు. పెళ్లికి సంబంధించిన పనులు చూసుకోవచ్చు. అలానే ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇవన్నీ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసేసుకో, వాటి వీటికి సంబంధం అయితే ఏమీ లేదని చెప్తూ ఉంటారు అనమాట. సో దీనితో పాటుగా ఈ కత్తెరతో పాటు ఈ 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. సో ఒకటి సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి అనమాట. ఈ 4 గ్రహాలు మారటంతో ఈ మాసం అంతా 12 రాశులు ఎలా ఉందో మనం చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చి 11వ తారీఖున కుజుడు మారుతూ ఉన్నారండి. 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు వచ్చి మే 15వ తారీఖున మారుతున్నారు అనమాట. ఇక మనం ఈ 12 రాశుల వారికి ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. గురువు గారు, మరి మే నెలంతా కూడా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువు గారు? మనం వృశ్చిక రాశి చెప్పుకుంటుంటే అందులో ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పదాలు అంటే వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం ప్రకారం చూసుకుంటే తో, నా, నీను, నేను, యా, ఈ, యు అన్న లెటర్స్ వృశ్చిక రాశిలో ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనం గమనించుకుంటే 4 గ్రహాలు మారటంతో లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ప్రకారంగా సింపుల్ వర్డ్స్ లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళకి 7వ స్థానంలో సూర్యుడు ఉండటంతో యాత్ర, తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రయాణాలు చేస్తే దాంట్లో లాభం అయితే ఏముండదని కూడా చెప్తూ ఉంటారు. తర్వాత కుజుని వల్ల బాగా సపోర్ట్ వస్తుందండి. కుజుడు 6వ స్థానంలో ఉండటంతో సంపదలు వస్తాయని చెప్తారు. అలానే 8వ స్థానంలో శుక్రుడు ఉండటంతో వీళ్ళకి అప్పటిదాకా పడిన దుఃఖాలకి ఫుల్ స్టాప్, ఇక ముందు దుఃఖం పడరు, హ్యాపీగా ఉంటారు అనేది రెండోది. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనది, 7వ స్థానంలో బుధుడు ఉండటంతో వీళ్ళకి ఏమని చెప్తారు, ఏదైనా పని చేస్తుంటే అపోజిషన్ అంటే ఏమంటారు, వీళ్ళు ఒక పని చేస్తుంటే వేరే వాళ్ళు ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ సక్సెస్ఫుల్ గా వీళ్ళని దాటుకుని వెళ్ళిపోతారు. ఫైనల్ గా మంచి జరుగుతుంది. సో ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, 7వ స్థానంలో సూర్యుడు ఉండడంతో ఏమని చెప్తారు, సామంత జన విద్వేష, దారాపీడ సుతామయ, ఉత్సాహ భంగకారిణి, 3 రకాల లక్షణాలు చెప్తారు. ఒకటి సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న సబార్డినేట్స్ కానివ్వండి, వీళ్ళు మేనేజర్లు అనుకోండి, వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి, వీళ్ళు ఒక లీడర్స్ అనుకోండి, వీళ్ళ కింద ఉన్న వాళ్ళు వీళ్ళని సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి చేయటం, దాంతో ఫ్రిక్షన్ వచ్చి గొడవలు వస్తాయి. ధారాపీడ సుతామయం అంటే భార్య ద్వారా లేదంటే పిల్లల ద్వారా ఏమంటారు కొంచెం ఆటంకం వస్తుంది. అంటే వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే ఆ ద్వారా వీళ్ళకి సెకండరీ ఎఫెక్ట్, వీళ్ళకి కూడా బాగా ప్రాబ్లం వస్తుంది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్, ఉత్సాహ భంగకారిణి. వీళ్ళ దగ్గర పెద్ద ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్స్ చక్కగా ఎగ్జిక్యూట్ చేసేద్దాం అని అనుకుంటారు, కానీ ఏమవుతుంది రియల్ లైఫ్ లో వీళ్ళకి మధ్య గ్యాప్ రావడంతో
వాళ్ళు ఆటంకపరుస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ప్లాన్స్ ఎంత పెద్ద సూపర్ ప్లాన్స్ ఉన్నా కానీ అవి వేరే వాళ్ళు అర్థం చేసుకోరు. దాంతో వీళ్ళు ఉత్సాహం ఎనర్జీ అంతా వీళ్ళ ఎనర్జీని మొత్తం వేరే వాళ్ళు డౌన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించుకోవాలి. అంటే బేసికల్గా ఈ టైంలో వీళ్ళకి ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కొంచెం పేషెన్స్ ఎక్కువగా అవసరం వీటిని హ్యాండిల్ చేసుకోవడానికి. అలానే కుజుడు 6వ స్థానంలో ఉన్నారనమాట. కుజుడు 6వ స్థానంలో ఉండడం చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఏ ప్రకారం కలిసి వస్తుంది? వస్త్రలాభం, ధాన్య లాభం, ధన లాభం, యశ తదహ అంటారు. అంటే వస్త్రలాభం, ధాన్య లాభం ఇది కామన్ వర్డ్స్. యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు బాగుంటుందని చెప్పుకోవచ్చు. మనోల్లాసో మైండ్ అంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మసిద్ధి, మంచి మంచి పనులు చేయాలన్న ఆలోచనతో ఉండి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సిద్ధి వస్తుందంట. అంటే సక్సెస్ అవుతుంది అని చెప్తారనమాట. ఈ ప్రకారంగా ధాన్య లాభం అసలు అన్ని విధాలుగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు అనవసరమైన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే 8th house లో అగైన్ శుక్రుడు ఉండటంతో చాలా బాగుంటుంది అని చెప్తారు. 8th house లో శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తూ ఉంటారు, చాలా ప్రొటెక్ట్ చేస్తాడు అందరినీ. ఇందులో వీళ్ళకి దుఃఖ నాశాంత అంటే అప్పటిదాకా ఏదైనా విషయం వీళ్ళు బాధపడుతూ ఉంటే ఆ దుఃఖం వీళ్ళ నుంచి పోతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సిందంటే అష్టమంలో గురువు ఉన్నారండి. ఈ గురువు జూన్లో మారిపోతున్నారు. జూన్లో మారిపోతూ ఉన్నారు. ఇది వీళ్ళకి శుభశకునం, మహాభాగ్య యోగం పట్టుకుంటుంది వీళ్ళకి. సో 3-4 days బ్యాక్ కూడాను ఒక క్లయింట్ ఇలానే చేశారు నాకు, వేరే కంట్రీ నుంచి చేశారు. విపరీతమైన ప్రెషర్ ఉందండి, జాబ్లో వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వదిలేయొద్దండి, ఇంకొక జస్ట్ 1-2 months వెయిట్ చేయండి, గురువు మారిపోతున్నారు. గురువు మారిపోవడంతో మీకు మేనేజర్ పొజిషన్ ఉంది, అంత పొజిషన్ వస్తుంది. వాళ్ళకి ఏమైందంటేనండి వేరే చోట మేనేజర్ పొజిషన్లో ఉన్నారు, వీళ్ళు తీసుకెళ్ళిపోయి పెర్ఫార్మెన్స్ లేదు అది లేదని చెప్పేసి వేరే ఇంకొక డిపార్ట్మెంట్లో ఎక్కడో చేశారు. అందులో టీం లేరు, ఏమీ లేరు, సంబంధం లేని ఫీల్డ్ అండి నాకు. ఎవరు నన్ను సరిగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, గౌరవించట్లేదు, ఎవరు లేరండి, ఇలాంటి జాబ్ ఎందుకండి, వదిలేసి వచ్చేస్తానండి, చించేస్తాను. ఒక 2 months వెయిట్ చేయండి, మీరు ఎంతకాలం వెయిట్ చేశారు కదా, ఒక 2 months వెయిట్ చేయండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. జూన్ జూలై వరకు వెయిట్ చేయండి. ఈ లోపు గ్రహాలు మారిపోతే వీళ్ళకి పట్టు వచ్చేస్తుంది, ఉన్న దాంట్లో చక్కగా ఉంటారు. ఒకవేళ ఇది పోయినా కానీ ఎంతకంటే ఇంకా బెస్ట్ జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పాను నేను అనమాట. సో హ్యావ్ ద పేషెన్స్. అయితే ఆ జూన్ తర్వాత బాగుండేది అనే దానికి శుభశకునంగా ఇప్పుడే బాగుంటుంది వీళ్ళకి. ఇంకా మే నుంచే వాళ్ళకి చాలా బాగుంది అనిపిస్తుంది. మనం బిఫోర్ రాశుల కంటే ఈ వృశ్చిక రాశికి చాలా బెస్ట్ గా అనిపిస్తుంది. అవును. సో ఏమవుతుంది, బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఉంటారంట. రాజదర్శనం ప్రాప్తి అంటే హైయర్ అఫీషియల్ కలవటము, గవర్నమెంట్ అఫీషియల్ కలవటము, వీళ్ళు ఒక మంచి పొజిషన్ అంటే వాళ్ళ బాసులను కలవటము, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే అన్ని విధాలా ఒక మంచి బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చు. బుద్ధుని వల్ల వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వీళ్ళని ఆటంకపరచాలని చూస్తారు, కానీ వీళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకు చూసుకొని అయితే వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. బట్ ఇది వీళ్ళకి 3 years మించి పడుతున్న ఒక స్ట్రగుల్స్ కి కంప్లీట్ ఏప్రిల్ ఎండ్ పాయింట్, మే నుంచి అక్కడి నుంచి వీళ్ళు జుమ్మని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది అనిపిస్తుంది గురుగారు వృశ్చిక రాశి వారికి. మరి నక్షత్రాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటారు? యోగ్యత ఒకటి నక్షత్రం ప్రకారం చూసుకుంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలకి రాజ్య లాభము ఖచ్చితంగా వీళ్ళకి ఒక మంచి ఆఫర్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అయితే రాజ్య లాభంతో పాటు వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా చూపిస్తుందండి. ఫైనాన్షియల్ గా బాగా ఇబ్బంది పడిపోతుంటారు, బట్ ఓవరాల్ గా జయప్రదంగా ఉంటుంది మనతో అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి నెగిటివ్ ఛాలెంజెస్, ఒకటి ధనం, రెండోది వీళ్ళకి కన్ఫ్యూజన్ లో ఉంటారండి. బంధించబడినటువంటి పరిస్థితిలో ఉంటారు. అంటే ఏంటి, ఇండియాలో ఉందామా, యుఎస్ లో ఉందామా, లేదంటే నాకు కొంతమంది ఏమండి డైవర్స్లు నడుస్తున్నాయండి, అసలు కంటిన్యూ అయ్యి ఈ కేసుని ఇద్దరం కలిసి ఉంటామా, లేదంటే అసలు కంప్లీట్గా పోమంటారా, మళ్ళీ ఒకసారి పిల్లలు ఉన్నారండి, మరి పిల్లల గురించి చూసుకోవాలి కదా, చాలా ఉంటాయండి ఇలాంటి డెసిషన్ తీసుకోవటం. లేదంటే జాబులో కొత్త ఆఫర్లు వచ్చినాయండి, మరి కొత్త ఆఫర్ తీసుకోవచ్చా, అంటే ఉన్నది బెటరా, ఇలా రకరకాల ఒక డైలమాతో ఎక్కువగా ఉంటారు. బేసికల్గా ఎక్కువగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా ఎక్కువగా డైలమాగా ఉంటారు. మన లాస్ట్ వీక్ కూడా నాకు చండీ హోము అవన్నీ ఇండివిజువల్ జాతకం చూపించి వేరే వాళ్ళకి ఇలానే ఉంది, 2 months వెయిట్ చేయండి, మరి ఈ లోపు ఆఫర్స్ రావడానికి కొన్ని అన్ని చేస్తున్నాం, స్వర్ణలక్ష్మి హోమం అవన్నీ చేస్తున్నాం, ఇవాళ చక్కగా చేపించుకోండి. వీళ్ళకి బంధించబడినట్లు ఉంటుంది. ఒక్కసారి హారోస్కోప్ చెక్ చేస్తే అందులో క్లారిటీ ఉంటుంది. చాలా మంది ఏమంటే బిజినెస్ ఇబ్బందిగా ఉంది, కానీ బిజినెస్ లో నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, లేదంటే జాబ్కి వెళ్తే బెటరా, బిజినెస్ వెళ్తే బెటరా, ధనం ఏ విధంగా సంపాదించాలి, ఇంకా ఇలా చాలా డైలమాతో ఉంటారు. ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చక్కగా వాళ్ళకి
అందులో ఏముంది, వాళ్ళ జాతకి ఏం సపోర్ట్ చేస్తుంది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. గురుగారు ఈ మధ్య ఆడవారు చూసుకుంటుంటే కూడా హస్బెండ్ కొడుతున్నాడనో లేకపోతే హస్బెండ్ ఇష్యూస్ ఇంకా పిల్లల కోసం కంట్రోల్ అయితే అవుతున్నారు, వాళ్ళ కోసం అడ్జస్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఇలాంటివి హెల్ప్ఫుల్ గా ఉంటాయా గురుగారు? బిఫోర్ ఒక ఇన్సిడెంట్, ఒక హస్బెండ్ కొడుతున్నారు అని చెప్పింది, పాప కోసం అడ్జస్ట్ అవుతున్నారు అంటే ఇలా సందిగ్ధంలో సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. వారికి ఏమైనా సలహాలు సూచనలు ఏం తెలియజేస్తారు? ఇండివిజువల్ గా చెక్ చేస్తే దానికి ఎండ్ కార్డ్ అంటూ అంటే ఐదర్ ముందుకి హస్బెండ్ అయినా మారుతాడా లేకపోతే అక్కడతో క్లోజ్ చేయాలి, అలాంటివి ఏమైనా ఉంటాయి గురుగారు? ఎగ్జాక్ట్ గా 10 minutes ముందు నేను కార్లో వచ్చేటప్పుడు మా శిష్యురాలు ఒక ఆమె సీనియర్ డౌట్స్ వస్తుంటే అడుగుతూ ఉంటే, ఏమంటే నా పర్సనల్ జాతకం చూడాలని. పర్సనల్ జాతకం నువ్వే చూసుకోమని, నేను చూసేది ఏంటి, నాకు టైం వేస్ట్ అన్న. లేదు గురువు గారు, మీ వర్షన్ ఒకసారి కావాలని అనేసి మధ్యలో ఏంటి విషయం అన్న. ఆల్మోస్ట్ భార్యాభర్తల గురించి చెప్తుంది. ఈ భార్యాభర్తలు ఎందుకు గొడవ పడుతున్నారంటే, టీనేజ్ లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ గురించి ఈ మాట అనుకొని ఏదో పార్టీలకు వెళ్ళారంటే, మొత్తానికి ఈ రూంలోంచి నేను బయటకి ఎప్పుడు వస్తాను గురువు గారు, మా హస్బెండ్ ఎప్పుడు మారుతారంటే, మీ హస్బెండ్ ఎప్పుడు మారరు, హస్బెండ్ ఎదుటి వాళ్ళని మార్చాలనుకోవటం ఇప్పుడు మన రాంగ్ థింకింగ్. ఇప్పుడు తను ఇష్టపడుతుంది అనుకోండి, ఆ లేడీ నాతో లైఫ్ లాంగ్ ఉండాలి, అలాంటివి ఉంటాయా గురువు గారు? అయితే మన జాతకంలో ఏం చూడొచ్చు అంటే, వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకునే విధంగా మనకు చాలా రెమెడీస్ ఉంటుంది. వాళ్ళ యొక్క తీవ్రత ఎలా ఉంటుంది, ఏ సందర్భంగా ఉంటుంది, వాటికి మెయిన్ దోషాలు ఏమైనా ఉన్నాయా, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి శుక్రుడికి సంబంధించి, లేదంటే శుక్రుడితో పాటుగా రాహుకేతులు ఏమైనా ఉంటే వీళ్ళకి అన్యోన్యత తక్కువ ఉంటుంది అనమాట జాతకంలో. అప్పుడు ఏమవుతుందో చూసి అన్యోన్యత తక్కువ ఉంది అనుకోండి, ఊరికి చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. అన్యోన్యత బాగుంది అనుకోండి, మంచి అండర్స్టాండింగ్ తో ఉంటారు అనమాట. అయితే ఇవి మనకి యోగా చేయటం వల్ల, మెడిటేషన్ చేయటం వల్ల, మంత్ర చాంట్ చేయటం వల్ల, అలానే కీర్తనలు పాడుతూ ఉండటం వల్ల కొన్ని రెమెడీస్ చేసుకుంటాం. అలానే పీరియాడికల్ గా సీతారాములు కళ్యాణం చేపించటం, ఇద్దరు కలిసి తిరుపతిలో కళ్యాణం చేపించటం, అలానే ఎక్కువగా పెళ్లిళ్ళకి ఎక్కువగా అటెండ్ అవుతున్నా కానీ భార్యాభర్తలు కొట్టుకోరు, విడిపోరు. అదొక రెమెడీ. అంటే మనం ఎవరైనా కనుక చక్కగా పెళ్లి బిగినింగ్ నుంచి ఎండ వరకు, అంటే మరీ భోజనాలు తిని రాకుండా అక్కడ కూర్చొని ఆ హోల్ మ్యారేజ్ ప్రొసీజర్ కనుక ఎవరైతే ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపోరండి. ఎందుకంటే ఎప్పుడైతే అలా కూర్చుంటారో, వాళ్ళు పీటల మీద కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎలా జరిగిందో ఆ స్వీట్ థాట్స్ మైండ్ లోకి వచ్చేస్తాయి. మ్యారేజ్ ఇస్ ఆల్వేస్ స్వీట్ థాట్స్ కదండి, ఆ సెలబ్రేషన్ వాళ్ళ మైండ్ రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. అలానే సీతారాముల వారి కళ్యాణం జరిపించటము, రుక్మిణి కళ్యాణం జరిపించటము, అలానే ఎక్కువగా సత్యనారాయణ స్వామి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి హోమాలు చేయటం, పూజలు చేయటం, ఇద్దరు కలిసి యోగా మెడిటేషన్ చేయటం, ఇద్దరు కలిసి ఏ ఇంట్లోనే కనుక యోగా మెడిటేషన్ కనుక చేస్తూ ఉంటే ఈయన అడగకుండా ఆమె అడగకుండా అయితే ఇద్దరు ఒకరికొకరు చేసేసుకుంటారు. ట్రై చేయండి, వెరీ సింపుల్, మనీ ప్రైస్లెస్ రెమెడీ అనమాట ఇది. అలానే ఇంకొకటి, జాతకంలో లోపం ఉన్నప్పుడు ఈ జాతకంలో వీళ్ళ లోపం ఉందని వీళ్ళు తెలుసుకోవాలి. అలానే వీళ్ళలో ఈ జాతకం ఎందుకు జాతకాలు చూస్తారంటే అదే కారణం. ఎందుకు చూస్తారంటే వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది, ఈమె సెన్సిటివ్ గా ఉంది, ఈయనకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఆయన స్లోగా ఉంటాడు కదా, డిస్టర్బ్ చేయకూడదు. అలానే ఈయన స్ట్రెంత్ ఇది, ఈయన వీక్నెస్ ఇది అని ఆ యొక్క ఆదాయం ఖర్చులు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే, ఒకళ్ళ హారోస్కోపులు ఒకళ్ళు తెలుసుకున్నా ఈ యొక్క మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎప్పుడైతే మన లోపం మనకు తెలుస్తుందో, ఎదుటి వాళ్ళ లోపం మనకు తెలుస్తుందో, ఎదుటి వాళ్ళ స్ట్రెంత్ మనకు తెలుస్తుందో, ఆ యొక్క కావాలన్న ఉంటే భార్యాభర్తలు విడిపోరు. గురుగారు, మరి ఇదైతే తెలియజేస్తారు. వృశ్చిక రాశి వారు అంతా బాగుంది, ఏమైనా పరిహారాలు తెలియజేస్తారా గురుగారు? ఏమైనా చెయ్యాలి అంటారా? ఇంకా వీళ్ళకి ధన ప్రవాహం బాగా ఎక్కువగా రావాల్సి ఉంటుంది. ఒకటి, బుధునికి సంబంధించి లక్ష్మీ నారాయణ ఇంకా బాగా పూజ చేస్తే బాగుంటుంది. అంటే సీతారాముల వారిని కానివ్వండి, లేదంటే తిరుపతి విజిట్ చేయటము, ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడి. వీళ్ళకి ఎందుకంటే బుధుడికి కొంచెం ఆటంకాలు తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లక్ష్మీ నారాయణకి బాగా పూజ చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళకి సూర్యుడు 7th house లో ఉండటంతో పాటు ఫాదర్ లాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం, తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం, సూర్య అష్టకం చదువుకోవటం, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే ఈ యొక్క ఆటంకాలు ఆఫీస్ లో కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా పెద్దవాళ్ళ సాఫీగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ లక్ష్మీనారాయణ యొక్క పూజ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒకటి మనకేం చెప్తారంటే అనంత పద్మనాభ స్వామి అని అంటారు. అనంతం అంటే ఏంటండి? ఇన్ఫినిటీ. వీళ్ళకేముంది? బంధించబడినట్లుంది అంతే కదా. బంధనము అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే వాళ్ళకి లిమిటెడ్ గా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. ఆపర్చునిటీస్ ఫుల్ అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, కన్ఫ్యూజన్ ఏముంది, ఇది కాకపోతే ఇది కావచ్చు ఫీలింగ్ వస్తుంది, అవును కదా. అలా రావడానికి అనంత పద్మనాభ స్వామి అంటారు. అంటే బంధనాన్ని నుంచి అనంతానికి మనం చేరితే ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ వస్తాయని మీనింగ్ అనమాట. అందుకని ఎవరైనా కనుక అనంత పద్మనాభ స్వామిని కనుక దర్శించుకుంటే ఈ బంధాల నుంచి బయటకు వెళ్ళిపోయేసి
అనంతమైన ఆపర్చునిటీస్ వస్తాయి. అందులో శ్రీదేవి భూదేవి సమాయత అనంత పద్మనాభ స్వామి ఉంటారు. ఇంకా ఫుల్ పవర్ అనమాట. అటు పక్కన లక్ష్మీదేవి వస్తుంది, ఇటు పక్కన బేస్ అమ్మవారు భూదేవి ఇస్తుంది, మధ్యలో నారాయణుడు ఉంటాడు. ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడైతే భూదేవి ఉంటుందో మన గౌరవం, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటుంది. అది చక్కగా విజిట్ చేస్తే బాగుంటుంది. మనకి ఇక్కడ చాలా మంది నేను ఇంటర్లో చెప్తూ ఉంటానండి, పెంచర్ల కొత్తూరు అంటారు అనమాట. ఎక్కడ ఉంటుంది ఇది? శంషాబాద్ దగ్గర బెంగళూరు రోడ్ లో ఉంటుంది. అక్కడ అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉన్నారండి. సుమన్ టీవీ వాళ్ళు కూడా చాలా మంది ఇంత ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూని వాళ్ళు అవుట్డోర్ షూట్లకి కమర్షియల్కి వెళ్తున్నప్పుడు దగ్గరలో ఉండి చూసి వచ్చి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చేవాళ్ళు. స్వయంభూ అంటున్నారు. ఒకసారి మీరు కూడా పర్సనల్ గా విజిట్ చేయండి, మీరు మీ హస్బెండ్ పిల్లలతో కలిసి అక్కడ టైం స్పెండ్ చేయండి. ఏం చేయని అవసరం లేదండి, జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి చాలా బ్యూటిఫుల్ సింపుల్ టెంపుల్, హడావుడి ఏమి ఉండదు. చక్కగా అక్కడ దర్శనం చేసుకోండి, కూర్చొని కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుంటాను 15 minutes. మీ ఫీలింగ్స్ ఏంటనేది అసలు మీరు చెప్పండి. తప్పకుండా గురువు గారు. మెయిన్ అలా కొత్తగా దేవాలయాలు చూడాలి అనిపిస్తుంది. పెంచర్ల శంషాబాద్ కి నియర్ లో ఉంటుంది. అనంత పద్మనాభ కొత్తూరు. ఖచ్చితంగా గురువు గారు. మరి చాలా మందికి చాలా బ్లాకేజెస్ ఉంటాయి ఒక ఏజ్ వచ్చాక, గానీ అతిగా సఫర్ అవుతూ ఉంటారు జాతక రీత్యా. వారికి ఏమైనా పరిహారాలు ఉంటాయా గురువు గారు? సంధ్య గారు, నేను ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నాను. ఎవరికైతే ఏజ్ 35 to 40 మధ్యలో ఉంటుందో, మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే ఎగ్జాక్ట్గా 40 years కి కొంచెం అటు ఇటుగా చాలా రకాల హార్మోనల్ చేంజెస్ అయితేనేమి, రకరకాల చేంజెస్ తోటి గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి. యాక్చువల్గా అలా ఎందుకు ఆగిపోతుంది? అప్పటిదాకా 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బై దట్ టైం వాళ్ళకి ఫాదర్ అయ్యి ఉంటారు, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఉంటారు, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, కెరియర్ లో ఒక మేనేజర్ లెవెల్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి చక్కగా స్మూత్ గా వెళ్ళిపోవాలి కదా లైఫ్. కానీ చాలా మందికి అక్కడెక్కడ బ్లాకేజ్ వస్తుంది. అనవసరమైన రిలేషన్షిప్స్ లాగా ఎంటర్ అయిపోతారు. ఉన్న మ్యారేజ్ ఇలాంటి రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అప్పటిదాకా మేనేజర్ లెవెల్ గా ఉన్న వాళ్ళు కాస్త ఆ పదవి పోతుంది, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆ బిజినెస్ కూడా కొలాప్స్ అయిపోతుంది. ఇలా కరెక్ట్ గా ఈ ఏజ్ లో ఎందుకు వస్తుంది అనే దానికి మన జ్యోతిష శాస్త్రంలో చాలా క్లీన్ గా వివరించడం జరిగిందండి. అంటే మనకేం చెప్తారంటే ఇది మిడ్ లైఫ్ క్రైసిస్, హార్మోనల్ చేంజెస్ అని చెప్పి రకరకాలు చెప్పి అవర్లు వేసేస్తూ ఉంటారు. బట్ అది కాదండి. మనకి జ్యోతిష శాస్త్రం ఏం చెప్తారంటే ఒక్కొక్క ఏజ్ లో సోలు ఒక్కొక్క విధంగా మెచ్యూర్ అయ్యి వెళ్తూ ఉంటుంది. చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, వివాహ సందర్భానికి వివాహానికి సంబంధించిన దోషాలు అంటూ ఉంటారు. అలానే ఇక్కడ మిడ్ లైఫ్ ఎప్పుడైతే 35 to 45 ఉందో ఏజీలకి శాపాలు అంటారు, లేదా గ్రహాల యొక్క ఏమంటారు దోషాలు అంటారు అనమాట. ఇవి ఆ టైంలో ఎక్కువ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పితృదోషాలు కానివ్వండి, కాలసర్ప దోషాలు ఎందుకు యాక్టివేట్ అవుతాయి అంటే ఆ టైంలో ఇవి చక్కగా ఈ బ్లాకేజెస్ ని వీళ్ళు అన్ని సక్సెస్ఫుల్ గా వచ్చారు, కానీ వీళ్ళు వాళ్ళ యాన్సెస్టర్ని మర్చిపోవటము, లేదంటే దేవతలను మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళు ఈ బ్లాకేజెస్ ని తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటారు. అందుకని ఎవరికైతే ఇలా ఆగిపోయి ఉంటుందో ఒక్కసారి జన్మ జాతకం చూపించుకొని ఖచ్చితంగా శాపాలు నడుస్తున్న దశాభుక్తి ఏంటి, దానికి అనుగుణంగా ఏమైనా గనక శాపాలు ఉన్నాయా అవి చూసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతుందండి లైఫ్. మనకి వచ్చేటప్పుడు దాదాపు 11 రకాల శాపాలు ఉంటాయి. పితృశాపం, మాతృశాపం, గురు శాపం, సర్పశాపం, శని శాపం కూడా ఉంటుంది. ఇలా స్త్రీ శాపం, అలానే మాతృశాపం, ఇలా దాదాపు 8-9 రకాలు ఉంటాయి. ఇంకా కొన్ని డీప్ గా శాపాలు ఉంటాయి. అవన్నీ ఏంటో తెలుసుకొని ఇండివిజువల్ గా చెక్ చేసుకోవాలి. అది తీసుకుంటే పోతుంది. అలానే గ్రహ దోషాలు ఉంటాయి, కొన్ని గ్రహాలు అనమాట. సపోజ్ ఏదో దశ నడుస్తుంది, వాళ్ళు ఎక్కడ దుస్థానంలో ఎక్కడో ఉన్నారు, వీటికి సంబంధించి అనాలిసిస్ చేయించుకొని ఒకసారి హారోస్కోప్ అంత ఆడిట్ అంటారు చూసిన ఆడిట్ చేయించుకొని అవి లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి సంబంధించిన అవి ఏం చేస్తుంటే బ్లాక్ ని క్రియేట్ చేస్తాయి అనమాట. అంటే ఫ్యూచర్ ని ముందుకెళ్ళకుండా ఆపేస్తాయి అనమాట గ్రోత్. అందుకని అప్పటిదాకా సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోతారు. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళిపోయే అవకాశం ఎంతో ఉంటుంది. లాస్ట్ 6 months నుంచి ఈ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ గా నేను తీసుకుని వస్తున్నాను. ఏజ్ 35 to 45 ఉందా, మధ్యలో ఆగిపోయారా, ఒకసారి హారోస్కోప్ చూసుకోండి. ఈ థీమ్ తో వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో హారోస్కోపులు చుట్టం వెళ్ళిపోయింది. ఈ టైంలో కాలసర్ప దోషం యాక్టివేట్ అయిపోయింది. ఈ టైంలో గురుశాపం ఉంటుంది చూడండి. గురుశాపం ఆ టైంలో యాక్టివేట్ అయితే అప్పటిదాకా వాళ్ళ సక్సెస్ఫుల్ మేనేజర్ గా ఉండి, సక్సెస్ఫుల్ నాయకత్వ బాధ్యతలు ఉండి, ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా చెక్ చేశారు. నేను IAS IPS ఆఫర్లు వాళ్ళ హారోస్కోప్ కూడా చెక్ చేయడం జరిగిందండి. అప్పటిదాకా ఉన్న వాళ్ళు సడన్ గా వీళ్ళకున్న ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ పనిచేయ వాళ్ళకి. ఎందుకంటే గురుశాపం యాక్టివేట్ అయిపోయింది. గురు ఇస్ అ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి ఇది అవుట్ ఆఫ్ ది జాబ్.
సో ఇలాంటి వాటిని తెలుసుకొని చక్కగా పరిహారాలు చేసుకుంటే లైఫ్ పదింతలైన అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా నేను చాలా మందికి చేసింది స్వర్ణలక్ష్మి విశేష హోమం ధన ప్రవాహానికి రావడానికి, అలానే చండీ హోమం, చండీ పారాయణ చాలా మందికి చేపించడం జరిగింది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే పెళ్లి కావటం లేదు ఇబ్బందులు పడిపోతున్నాం అంటే విశ్వావసు గంధర్వ రాజ హోమము, ఇంకా చాలా మంది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయండి, మృత్యుంజయ హోమము, ఆయుష్ సూక్తము, ఆ తర్వాత మహామృత్యుంజయ జపము, ఇలాంటి వాళ్ళకి ఏదైనా గనక సమస్య ఉంటే ఒక్కసారి వచ్చి హారోస్కోప్ చూపించుకుంటే తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ ప్రతి ఒక్కళ్ళకి 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశాలు, ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురువు గారు. మే రాశి యొక్క విశిష్టత, ప్రత్యేక దినాలు, పరిహారాలు, రాశి వివరణ కూడా తెలియజేసినందుకు నమస్కారం.